నమస్తే. లిక్కర్ స్కామ్ సారా దందా అరవింద్ కేజ్రీవాల్ పార్టీని పాతాళంలోకి నెట్టేసింది. ఏ చీపురైతే అవినీతిని ఊట్ చేస్తుంది, ఏ చీపురైతే ఈ వ్యవస్థని రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందని ఎంటర్ అయిందో అదే చీపిరి ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చిపడేసింది. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఢిల్లీలో అసెంబ్లీలో గెలవాలి అని అనుకున్న భారతీయ జనతా పార్టీకి నిరాశ ఎదురైంది అరవింద్ కేజ్రీవాల్ రూపంలో. కాంగ్రెస్ అక్కడ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది ఆ 2 పర్యాయాలు. కానీ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని బాగా ఇబ్బంది పెట్టిండు. సో రాబోయే రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీకి ఇంకొక వైపున కాంగ్రెస్కి ఇబ్బందిగా పరిణమిస్తున్నాడు, తను ఒక ఆల్టర్నేట్గా మారే అవకాశం ఉంది అని ప్రజలంతా అనుకుంటున్న తరుణంలో లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ దొరికిపోవడం, చివరికి ఆయన ఏ మోటోతో అయితే, ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చిండో ఆ లక్ష్యాన్ని నెరవేర్చకపోగా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు భావించి ఢిల్లీలో ఓడగొట్టిరు. చివరికి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిండు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పర్వేష్ అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ మీద గెలిచిండు. ఇదే లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరన్నర జైల్లో ఉన్న మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి కూడా ఓడిపోయిండు. అతీషి ముఖ్యమంత్రిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన అతీషి ఆమె బొటాబొటీ మెజారిటీతో బయటపడడం జరిగింది. సో ఇట్లా సారా దందా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ గుర్తు చీపురుతోటి ఊడ్చిపడేయబడ్డది. ఇక 10 ఏళ్లుగా అధికారం లేదు బీజేపీకి ఢిల్లీలో, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం అయినా కూడా మాకు ఢిల్లీలో అధికారం దక్కుతలేదు అనుకున్న వాళ్ళకి ఈసారి బంపర్ విక్టరీ కొట్టారనే చెప్పాలి. మోదీ జెండా, బీజేపీ జెండా ఢిల్లీ కోట పైన రెపరెపలాడింది. ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. పూర్తిగా విశ్లేషించే ముందు మొత్తం ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారంగా ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ చెప్తున్న డేటాలో బీజేపీ 47 స్థానాలు గెలిచినవి అండ్ లీడ్లో ఉన్నవి కలిపి 47, ఆమ్ ఆద్మీ పార్టీ 23 గెలిచినవి ప్లస్ లీడ్లో ఉన్నవి 23 స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నారు. మొత్తం 70 స్థానాలు, కావలసిన మ్యాజిక్ ఫిగర్ 36. సో ఈ 36ను చేరుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు 23 దగ్గర ఆగిపోయారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో దాటేసింది. ఇంకొక 11 స్థానాలు ఎక్కువగానే సాధించే అవకాశం కనబడుతున్నది వెరీ క్లియర్గా. సో ఇక్కడ ఇప్పటివరకు గెలిచిన స్థానాల విషయానికి వస్తే 45 బీజేపీ లీడ్లో ఉంది, 2 గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 21 లీడ్లో ఉంది, 2 గెలిచింది. సో ఈ ఆరెంజ్ కలర్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందిన స్థానాలు, బ్లూ కలర్లో కనిపిస్తున్నవి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన స్థానాలు. అది ఆరెంజ్ బీజేపీ, ఆప్ బ్లూ కలర్. సో దెన్ నెక్స్ట్ ఒక్కసారి మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పర్సంటేజ్లు కూడా పెట్టడం జరిగింది. ఇంతవరకు వచ్చిన అంటే కౌంట్ అయినటువంటి ఓట్లలో ఎవరెవరు ఎన్ని ఓట్లు సాధించారు. ఇక్కడ సీట్లు బీజేపీ ఎక్కువ గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ గెలిచింది, సగానికి సగం తేడా ఉన్నది. కానీ ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య పెద్దగా తేడా ఏం లేదు, ఒక 3% ఏమో తేడా ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి చూడండి 43.35% ఓట్లు సాధించింది ఎలక్షన్స్లో, 43.35%. భారతీయ జనతా పార్టీ 46.65% ఓట్లు సాధించింది, బీఎస్పీ 0.55%. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి, ఇగో ఇక్కడ కాంగ్రెస్ ఉంది, 6.37% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్కి జనం ఓటేసారు, జస్ట్ ఒక 6% మాత్రమే. 2014కి ముందు 2004 తర్వాత అక్కడ కాంగ్రెసే అధికారంలో ఉండే, యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో పవర్లో ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ఎంటర్ అయిండో కాంగ్రెస్ని వెనక్కి నెట్టి ఫైట్ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా మార్చేసిండు. 2 సార్లు మోదీకి ఢిల్లీలో పవర్ దక్కకుండా అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యిండు. కానీ 3వసారి సాధ్యం కాలే. 3వసారి ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటే ఆయన ఓడిపోయిండు. అంటే ఆ పార్టీ శ్రేణులు కానీ కేజ్రీవాల్ కానీ భావించిండు, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిరు, నన్ను ఆగం చేయడానికి ప్రయత్నం చేసిరు, కక్షపూరితంగా కేసులు పెట్టిరని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయిండు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవేళ కేజ్రీవాల్ గెలిచుంటే సినిమా ఇంకొకలాగా ఉండేది దేశంలో. ఇప్పటికే ఆయన ఢిల్లీలో వచ్చిన పవర్ ద్వారా పంజాబ్లో గెలిచి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. గుజరాత్లో పోటీ చేసిండు, కొన్ని
అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. హర్యానాలో పోటీ చేసిండు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్తో కలిసి వెళ్లకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, సేమ్ ఢిల్లీలో లాగే. అక్కడ రిజల్ట్ వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఓట్లు సాధించిండు. గోవాలో పోటీ చేసిండు. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది దేశంలో. ఆ సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీటన్నింటిలో పీకల్లోతు కూరుకుపోయిన అరవింద్ కేజ్రీవాల్కి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్గా చెప్పాలి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు. అక్కడ కూడా కేజ్రీవాల్ గెలవలేకపోయిండు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. సరే, గెలుపు ఓటములు అనేది సహజమే. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా, సహజమైన వ్యతిరేకత ఏమైనా పనిచేస్తే ఓడిపోయిండేమో అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆయన కొన్ని సంస్కరణలు చాలా గొప్పగా తీసుకొచ్చిండు. ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిండు. 40% ఓన్లీ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఖర్చు పెట్టిండు. ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలే. స్కూల్ బాగు చేసిండు. బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్లో యోగి వచ్చినప్పుడు ఆయన అదే విషయాన్ని చెప్పిండు, ఒక్కసారి మా స్కూళ్ళని చూసి వెళ్ళండి యోగి గారు అని. సో కానీ ఎందుకు ఓడిపోయిండు? ఫ్రీ స్కీమ్స్ బాగానే ఇంప్లిమెంట్ చేసిండు, వాటర్ అని పవర్ అని ఇట్లా. అయినా ఎందుకు ఓడిపోయిండు? ప్రజలు అక్కడ ఆల్టర్నేట్ ఎందుకు కోరుకున్నారు? కరప్షన్ అన్న అంశం కూడా ఇక్కడ పనిచేసింది అనేది మనకు అర్థమవుతున్నది. అంతేమి ఊరికే తీసిపడేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రధానంగా మొత్తం ఆల్ 70 నియోజకవర్గాల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మనకు కనబడుతున్నది. సో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ నడుస్తూనే ఉన్నది ఇంకా దాదాపుగా. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గాల్లో జంగ్పురా అనే నియోజకవర్గం నుంచి మనీష్ సిసోడియా, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రిజల్ట్ ఇన్ ప్రోగ్రెస్ అని అంటున్నారు, లేదా ఆల్రెడీ మనీష్ సిసోడియా ఓడిపోయినట్టున్నాడు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టినాటికి 572 ఓట్ల వెనకంజలో మనీష్ సిసోడియా ఉన్నాడు. ఆయన ఎవరు? ఉప ముఖ్యమంత్రి. ఎవరైనా మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో దాదాపు సంవత్సరంన్నర పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన మీద తర్వీందర్ సింగ్ మార్వా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా అదైపోయింది. నెక్స్ట్ కల్కాజీ నియోజకవర్గం అతీషి, ఈమె అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినామె. సో అతీషి గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దాదాపుగా 2795 ఓట్ల లీడ్లో ఉన్నారు. యాక్చువల్గా ఆమె ఓడిపోతుంది అన్న చర్చ కూడా జరిగింది. చాలాసేపు ఆమె ఎదురుదితేనే ఉన్నది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా లాస్ట్ ఒక 1-2 రౌండ్స్లో ముందంజలో ఉంది. ఆమె దాదాపు గెలిచినట్టుగా భావించవచ్చు అని చెప్తా ఉన్నారు. చూడాలి, ఇంకా రిజల్ట్ ఇన్ ప్రోగ్రెస్ అనే కనిపిస్తున్నది. నెక్స్ట్ ఇంకా ఇందులో మనం ప్రధానంగా ఇవన్నీ మనకు తెలియదు పెద్దగా. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పర్వేష్ సాహిబ్ సింగ్ ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండొచ్చు అన్న చర్చ బలంగా నడుస్తున్నది. చూడాలి మరి భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని. ఈయన అరవింద్ కేజ్రీవాల్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ 3865 ఓట్ల లీడ్లో ఉన్నాడు. 12th రౌండ్ కౌంటింగ్ నడిచే నాటికి. సో 13th రౌండ్లో ఒక్కసారిగా అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు. 13th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ పోయిండు, మనీష్ సిసోడియా పోయిండు, అతీషి ఒక్కరే గెలవడం జరిగింది. నెక్స్ట్ షాకూర్ బస్తీ నియోజకవర్గం నుంచి సత్యేంద్ర జైన్ 20,998 ఓట్ల తేడాతో ఆయన కూడా ఓడిపోయిండు. సత్యేంద్ర జైన్ ఆయన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు. సో ఆ పార్టీ కీలకమైన నాయకుల్లో సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలైండు భారీ మెజారిటీతో, భారీ ఓట్లతో. 21,000 ఓట్లకు పైన దాదాపు అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ ప్రకారంగా 22-23,000 ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది కర్నైల్ సింగ్ బీజేపీ అభ్యర్థి చేతిలో. సో ఇట్లా మనకి డీటెయిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా లేటెస్ట్ ట్రెండ్స్ ఇంకా 48 ఒక సీట్ పెరిగింది. భారతీయ జనతా పార్టీ గెలిచిన స్థానాల్లో రేఖా గుప్తా, మంజీందర్ సింగ్ సిర్షా అండ్ చందన్ కుమార్ చౌదరి వీళ్ళు 344 ఓట్లతో గెలిచిండు. 18,190 ఓట్లు, 29,595 ఓట్లతో గెలుపొందడం జరిగింది. సో ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. మనకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమైనాయని. దానికంటే ముందు 2000 అంటే ప్రీవియస్ ఎలక్షన్ ఒకసారి కంపారిజన్ చేసుకుంటే ఓట్ షేరింగ్లో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 2020లో జరిగిన ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 53.6% ఓట్లు పడ్డాయి. ఇప్పుడు అటు ఇటుగా 44% ఓట్లు పడ్డాయి. అంటే దాదాపు ఒక 9% ఓట్ షేర్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయింది.
రైట్. ఇప్పుడు 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3% ఓట్లు ఉండే. రాను రాను వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తున్నది. 54, ఆ తర్వాత 53, ఇప్పుడు 44 దగ్గర ఆగిపోతున్నారు. 2013లో కూడా వాళ్ళు పోటీ చేసినప్పుడు 29.5 ఓట్ షేర్ వాళ్ళకి నమోదైంది. ఇక ఇది కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ ఎంత దారుణం చూడండి వాళ్ళ పరిస్థితి. 1993లో 42.8%, 1998లో 34%, 2003లో 35.2%, 2008లో 36.3%, 2013లో 24.6%, 2015లో 9.7%, 2020లో 4.3%, 2025కి వచ్చేసరికి 6%. వీళ్ళు ఇదే గొప్పగా చెప్పుకుంటారేమో, మాకు 4 నుంచి 6% పెరిగినవని అని చెప్పుకుంటారేమో. మరి అంటే ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ చూడండి. కారణం ఏంటి? ఇప్పుడు ఇండియా కూటమి అన్నారు, మరి వీళ్ళు ఎందుకు కలిసి పోటీ చేయలే? దానికి ఆన్సర్ ఉండదు. ఇక భారతీయ జనతా పార్టీ చూడండి, వీళ్ళ ఓట్ షేర్ 1993లో 34.5% ఉండే, 98కి వచ్చేసరికి 47.8 అయింది, 2003లో 48.1 అయింది, 2008లో 40.3 అయింది, 2013లో 33.1, 2015లో 32.2, 2020లో 38.5. వీళ్ళు కాన్స్టెంట్గా అదే 30స్లో కొనసాగుతూ వస్తున్నారు. వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు కొంత మెరుగైన పర్సంటేజ్ వచ్చింది, కానీ వాళ్ళు 30స్లో కంటిన్యూగా కొనసాగుతున్నారు. 2020లో వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా 38.5% ఉంది. సో ఈ ఎలక్షన్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం తక్కువ ఓట్ షేర్ ఏం రాలే. వాళ్ళు 44% ఓట్ బ్యాంక్ సాధించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీగా మొత్తం లేదిగా, ఖతం అయిపోయిందిగా, ఇక అసలు ఊడి చేసినట్టే అని అనుకోవడానికి వీలేం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ బలం ఎవరంటే అరవింద్ కేజ్రీవాలే. ఐడియాలజీ బేస్ అయినా, ఇంకొక రకమైన ఫేస్ టు ఫేస్ వార్ అయినా, ఇంకొకటైనా హీఈస్ ఆల్సో బిగ్ స్ట్రాటజిస్ట్. సో ఈ దేశంలో ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ని నిర్మించగలడు అన్న ఒక పేరు ఆయన సంపాదించగలిగిండు. సో ఇప్పటికిప్పుడు మనం కేజ్రీవాల్ పార్టీకి అయిపోయిందని చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళకి గౌరవప్రదంగా ఒక 20 నుంచి 25 స్థానాలు ఆ రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారు. పర్సంటేజ్ కూడా దాదాపుగా 44%. అంటే ఆ రాష్ట్రంలో ఓట్లు వేసిన వాళ్ళలో 44% మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఈ పర్సంటేజ్ కనిపిస్తున్నది. బీజేపీ 2020లో 38.5% ఉంటే ఇప్పుడు 46 సంథింగ్, అంటే దాదాపు 47%కి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ పవర్లోకి వచ్చినారు. నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూస్తే ఏం చెప్పినాయి ఎగ్జిట్ పోల్స్? ఎగ్జిట్ పోల్స్ అన్నీ కరెక్ట్ అయినట్టేనా? జీనియా అనే ఎగ్జిట్ పోల్ 33 to 38 ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుందని చెప్పినాయి, బీజేపీకి 31 to 36 వస్తుందని చెప్పింది. బోగస్ అయిపోయింది వాళ్ళది. వి ప్రిసైడ్ అనేది 46 to 52 ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పారు. ఆయన ఎవరైనా కేకే సర్వే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే చెప్పింది. ఆ కేకే ఈసారి బొక్కబోర్లు అయింది. మరి లాస్ట్ టైం టాస్ వేసినట్టు వచ్చింది. ఈసారి టాస్ వేసిండు కానీ చెప్పిండు, కానీ అది కింద మీద అయిపోయినట్టుంది. ఆయన కూడా ఆమ్ ఆద్మీ గెలుస్తుందని చెప్పిండు, కానీ అది గెలవాలి. పోల్ డైరీ 18 to 25 ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ 42 to 50. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళది కరెక్ట్ అని, ఆ నెంబర్ కాబట్టి ఉంది కాబట్టి అనుకోవాలి అంతే. ఎవరు ఈ సర్వేలు ఎంత పర్ఫెక్ట్ చేస్తారని తెలియదు. ఇది ఏం లేదు. వీళ్ళు 10 మందిని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మందిని ఎంక్వైరీ చేస్తారు, 10 మందిని ఎంక్వైరీ చేస్తారు, ఇంటూ 100 కొడతారు, 10,000 మందిని చేసినట్టు చెప్తారు. ఇక 10 మందినే ఈ లెక్కలు రాసుకుంటారు. పీమార్క్ అనే సంస్థ 21 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పింది. బీజేపీని 39 నుంచి 49 అన్నది. పీపుల్స్ పల్స్ 51 నుంచి 60 స్థానాలు బీజేపీ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇది కూడా పోయినట్టే కదా, పవర్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29 ఆమ్ ఆద్మీ పార్టీ, 40 నుంచి 44 బీజేపీ. మార్ట్రిస్ 32 నుంచి 37 ఆమ్ ఆద్మీ పార్టీ, 35 నుంచి 40 బీజేపీ. జేవీసీ 22 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీ, 39 నుంచి 45 బీజేపీ. ఇక చాణక్య స్ట్రాటజీస్ 25 నుంచి 28 ఆమ్ ఆద్మీ, 39 నుంచి 44 బీజేపీ. ఇక కాంగ్రెస్ అంతా 0 నుంచి 1, 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది. దాదాపుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ సక్సెస్ అయినాయంటే కాంగ్రెస్ రిజల్ట్ చెప్పడంలో సక్సెస్ అయినాయి దాదాపుగా. అది ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగో 0 వస్తుందని తెలుసుగా, 0 1 2 వస్తుందని తెలుసుగా, అందుకే 0 to 1, 0 to 2 అని పెట్టారు. ఇక్కడ ఎవరికి నష్టం జరిగింది ఎలక్షన్ ద్వారా? ఎవరిక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది? నెంబర్ 1, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి దేశ రాజధానిలో కష్టమైంది. హర్యానాలో ఓడిపోయారు గెలవాల్సిన ప్లేస్లో, మహారాష్ట్రలో ఓడిపోయారు అవకాశం ఉన్న దగ్గర,
ఇప్పుడు ఢిల్లీలో కనీసం వీళ్ళు ఓడిపోతారని ఎట్లాగో తెలుసు, ఫైట్ బిట్వీన్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ అని. మరి అయినా కూడా కనీస ఓట్ పర్సంటేజ్ కూడా ఎందుకు నమోదు చేయలేకపోయింది? భవిష్యత్ ఏంది? క్వశ్చన్ మార్కేనా? రేపొద్దున తెలంగాణ ఏంది, రేపొద్దున బెంగళూరు కర్ణాటక ఏంది, రేపొద్దున ఇంకో స్టేట్ ఏంది? ఈ రకమైన రిజల్ట్ మీ పార్టీని ఎటువైపు నెట్టేస్తున్నది? దెన్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వద్దాం. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ 44% ఓట్ బ్యాంక్ సాధించింది అండ్ 23 స్థానాల్లో వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఒక 3 స్థానాలు ఏమో గెలిచినట్టున్నారు. అంటే మొత్తం 23, 20లో లీడ్లో ఉన్నారు. ఇంకా 3 గెలిచిర్రు. అటు ఇటుగా 20 పైన స్థానాలు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. వీళ్ళకి జరిగిన నష్టం ఏంది? పవర్ కోల్పోయారు. పవర్ కోల్పోయిన 44% ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నది. ఇంకోవైపున ఆల్రెడీ పంజాబ్లో ఉన్నారు. కానీ చేసిన తప్పుల నుంచి బయటపడి ఏమైనా ఆ పార్టీని నిర్మాణం చేసుకోగలిగితే, ప్రజలకు దగ్గర కాగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసిన ముఖ్యమంత్రుల్లో అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటి వరుసలో ఉంటాడు. 40% బడ్జెట్ని హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి. స్కూల్ బాగున్నాయి వాళ్ళు ఢిల్లీలో, హాస్పిటల్స్ కొంత మెరుగైన ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి. వాటర్ స్కీమ్ అని, పవర్ స్కీమ్ అని, ఇట్లా కొంత మేర ఒక విధానపరమైన నిర్ణయం చూపించే ప్రయత్నం చేసిండు. నేర్చుకోవాలి ఈ ప్రభుత్వాలు, మన గవర్నమెంట్స్ కూడా. సరే, రిజల్ట్ ఎందుకు అటు ఇటు అయింది అని అంటే, రిజల్ట్ అటు ఇటు అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద కారణం, ఏ అవినీతిని రూపుమాపుతాం, మేము అవినీతి లేకుండా చేస్తాం, రాజకీయాలను మార్చేస్తామని చీపురు పట్టుకొని వచ్చిండో, ఆ చీపురి ఆ పని చేయలేకపోయింది. చివరికి ఆ చీపురు ఆయననే ఊడ్చేసింది. ఢిల్లీలో సారా దందాలో, లిక్కర్ స్కామ్లో పీకల్లోతుగా ఇరుక్కపోయారు. నెలల తరబడి జైల్లో ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఉప ముఖ్యమంత్రి నెలల తరబడి జైల్లో ఉన్నాడు. అని సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నాడు. వీళ్ళు బయట పడలేని, ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పాలసీ ఇంప్లిమెంట్ అయింది, స్కామ్లో అడ్డంగా దొరికిపోయారు. సో ఇట్లాంటి వాటి నుంచి ఏమైనా ఇప్పటికైనా బయటపడి ప్రజల కోసం కొంత దగ్గరగా ఉన్నట్టుగా చూపించగలిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆల్టర్నేట్ వ్యవస్థ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్టర్నేట్ అవుతాడు అనుకున్న సమయంలో కవిత వచ్చింది, కేజ్రీవాల్ని ముంచింది. ఇది అనుకోవచ్చా? కవిత నిజంగానే కేజ్రీవాల్ని ముంచిందా అంటే ఎందుకు డౌట్ ఏముంది అందులో? భారతీయ జనతా పార్టీకి దొరికిన ఏకైక ఆయుధం ఢిల్లీలో లిక్కర్ స్కామే. అవినీతి 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 తీసేస్తాను వచ్చిండు, మొత్తం అవినీతిలో గురికిపోయిండని. పోనీ కేజ్రీవాల్ దీని నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటే లేకుండా పోయింది. సో తండ్రి బిడ్డ ఇద్దరు కలిసిర్రు, కేజ్రీవాల్ని నిండా ముంచేసారు. ఈయన పవర్ పోవడానికి వాళ్ళు కూడా కారణమే. మనోడేంది, ఈ దేశంలో పార్టీని విస్తరించాలంటే పైసలు కావాలా, మరి ఆ పైసలు ఎట్లా అన్న దాంట్లో భాగంగా వీళ్ళు ఆయన దగ్గర కూర్చోవడం, వీళ్ళు ఈ పాలసీ ఉంది అని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చేయడం, వాళ్ళ ట్రాప్లో ఆయన పడడం, ఖతమైపోయింది. ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే వాళ్ళ హవా మామూలుగా కొనసాగుతలేదు. వాళ్ళ జెండా రెపరెపలాడుతున్నది. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. సరే, మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో ఈక్వేషన్ వేరేగా ఉంది కదా, నితీష్ కుమార్ లేకుండా, చంద్రబాబు నాయుడు లేకుండా అక్కడ ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు కదా అంటే వాస్తవమే. అయినప్పటికీ వాళ్ళకి ఆ మెజారిటీ ఉన్న ఆ స్థాయిలో వాళ్ళు కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయినా మళ్ళీ పుంజుకుంటున్నారు. మరి వాళ్ళని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాయి పార్టీలు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? సో బీజేపీకి కొంత రాబోయే రోజులు ఇంకా మరి ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వేరే రాష్ట్రాల్లో వస్తే తప్ప వాళ్ళకైతే ఇది ఒక పెద్ద బిగ్ అడ్వాంటేజ్గానే కనిపిస్తున్నది. హర్యానాలో వాళ్ళు గెలవరనుకున్నారు, వచ్చేసిర్రు. మహారాష్ట్రలో మంచి విక్టరీ కొట్టిరు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ దేశ రాజధానిలో ఇటు కాంగ్రెస్ని ఖతం చేసిరు, ఇటు అరవింద్ కేజ్రీవాల్ రేపు పొద్దున ఏమవుతాడో అని అనుకునే టైంలో ఆయనను ఎమ్మెల్యేకి కూడా గెలవనీయలే. చివరికి ఎమ్మెల్యేకి కూడా ఓడిపోయింది కేజ్రీవాల్. సో ఇది బిగ్ అచీవ్మెంట్ బీజేపీకి అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. రాబోయే రోజుల్లో పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది అన్నది. ఎప్పుడు ఏ రోజు అందరికీ ఒక్కరికే ఉండదు. ఇవాళ బీజేపీకి ఉండొచ్చు, రేపు ఇంకోరికి ఉండొచ్చు, మారుతూనే ఉంటుంది ఈక్వేషన్. ప్రజల పక్షాన నిలబడితే ప్రజలు ఓట్లేస్తారు, దూరం జరిగితే ప్రజలు కూడా మిమ్మల్ని దూరం నెడుతూనే ఉంటారు. మీరు గజం దూరం జరిగితే ఇంకో కిలోమీటర్ అవతలకు నూకుతారు. ఇది గుర్తుంచుకొని పార్టీలు ఎలక్షన్స్లో పనిచేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా
ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ 4 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందినట్టుగా ప్రకటించడం జరిగింది. ఎక్కడిది? షాలిమార్ బాగ్, త్రీనగర్ అండ్ రాజౌరి గార్డెన్, సంగం విహార్, చందన్ కుమార్ చౌదరి, మంజీందర్ సింగ్ సిర్షా, తిలక్ రామ్ గుప్తా. సో యాజ్ వెల్ యాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దాదాపు ఒక 3 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ముఖేష్ కుమార్ అహ్లావత్, వీరేందర్ సింగ్ అండ్ కుల్దీప్ కుమార్ మోను. సో ఒక 3 స్థానాల్లో వాళ్ళు గెలుపొందడం జరిగింది. 44 ప్లేసెస్లో బీజేపీ ఇంకా లీడ్లో ఉంది. 44 + 4 48, 19 + 3 22, మొత్తం 70, మ్యాజిక్ ఫిగర్ 36. సో ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక గొడవలు ఏం లేవు, ఎందుకంటే మొన్నటిదాకా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ అంతా వాళ్ళ చేతిలో ఉండడం, కేంద్రపాలిత ప్రాంతం కావడం, ఇది పెద్ద గొడవ ఉంటుండే. ఇప్పుడు మొత్తం బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ కేజ్రీవాల్ సిచ్యువేషన్ ఏంటి అన్నది చూడాలి, ఎందుకంటే ఆయన యాంటీ బీజేపీ ఫార్ములా ఎంచుకున్నాడు, ఇండియా కూటమిలో ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది, ఇవి రాబోయే రోజుల్లో పాలిటిక్స్లో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.